ప్రైవేట్ స్కూల్ మోజులో పడి ప్రభుత్వ పాఠశాలలో చదవటానికి విద్యార్థులు కరువవుతున్నారు. అప్పులు చేసి లక్షల్లో ఫీజులు చెల్లించి ప్రైవేట్ వైపే మొగ్గు చూపుతున్నారు తప్ప ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతోంది. పెదపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం చిన్నరాతుపల్లి ప్రాథమిక పాఠశాలలో ఇద్దరే విద్యార్థులు చదువుతున్నారు. వరకు ఓ ఉపాధ్యాయుడు చదువు చెప్తున్నారు. రికార్డుల్లో మాత్రం మొత్తం 5 విద్యార్థులు ఉన్నట్లుగా చూపుతున్నారు. ఇటీవల బదిలీపై వచ్చిన ఉపాధ్యాయుడు గ్రామస్తులు ప్రజాప్రతినిధులను కలిసి పిల్లలను బడికి పంపాలని కోరారు. విద్యార్థుల సంఖ్య పెంచడం కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులు కృషి చేయటం లేదని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. వాళ్ళు బడికి దారు వాళ్ళందరికీ ఎక్కడికో పంపిస్తాను. ఎక్కడికి? శ్రీరాంపూర్లోకి. మీరు ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఇద్దరే ఉంటాం, సారు మా శివరాం నేను. అందరు ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోయారు. కరెక్ట్ ప్రచారం చేసేవాళ్ళు లేరు. ఈ ప్రజాప్రతినిధులు ఇప్పుడు టీచర్లు అయినా కొంచెం వచ్చి స్కూల్లో కూడా తిరుగుకుండా చెప్తే ఇంట్లో కూడా తిరిగి చెప్తే అయినా ఇప్పుడు పెరిగే అవకాశం కూడా కష్టమే. ఎందుకంటే అందరు స్కూళ్ళలో జాయిన్ అయ్యారు కాబట్టి ఇప్పుడు సార్ కూడా ఇంట్లో కూడా తిరిగి చెప్పాలి కదా. ఆయన చెప్పుడు లేదు. ఇక స్కూల్లోకి వచ్చిన తర్వాత ఇద్దరే ఉన్నారు పిల్లలు, 2 ముగ్గురు ఉంటారు. ఇక వేరే వాళ్ళు ఇవ్వలేదు.